వనపర్తి జిల్లాలో ప్రజాప్రతినిధులుగా అనుభవించే ప్రతి పదవులు ప్రజలు పెట్టిన భిక్షే. వనపర్తి జిల్లాలో ప్రతిరోజు 3 గంటల పాటు రైతు సమస్యలపైన దృష్టి సారించాలి. రేపటికల్లా దాదాపు 12,150 మంది రైతన్నలకు ₹1,00,000 రుణమాఫీ. అన్నదాత అభ్యున్నతికి అందరం కలిసి పనిచేద్దాం. చిన్న చిన్న తూములు పెట్టి నీళ్లు మేమే తెచ్చామని చెప్పుకుంటే గత 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో కట్టిన ప్రాజెక్టుల మాట ఏమిటి అని ప్రశ్నించారు. వనపర్తి మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. అన్నదాతల శ్రేయస్సు అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేద్దామని, రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు 3 గంటల సమయాన్ని కేటాయించి వారి సమస్యలు పరిష్కరించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వనపర్తి మార్కెట్ యార్డ్లో నూతనంగా నియమితులైన అధ్యక్ష ఉపాధ్యక్ష డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతు శ్రేయస్సునే పరమావధిగా భావించి రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి సారించాలని, గురువారం మధ్యాహ్నం నాటికి ₹1,00,000 వరకు రుణాలున్న ప్రతి రైతుకు ₹1,00,000 రుణమాఫీ అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక